ఇన్ని వందల మంది వాళ్ళ పనులు మానుకొని ఎన్నో గ్రామాల నుండి, ఎన్నో జిల్లాల నుండి వచ్చి ఏ ర్యాలీ చేస్తున్నారు? ఏమైనా రుణమాఫీ కోసమా? ఏమైనా పింఛని దాఖల కోసమా? రైతు బంధు కోసమా? ఉచిత కరెంటు కోసమా? లేదా మానవ హక్కుల చట్టం కోసమా? కాదు, అవేమీ కాదు. అహింసో పరమో ధర్మ అంటూ నినాదాలు చేస్తూ చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు ప్లకార్డులు పట్టుకొని గొంతు చించుకొని అరుస్తుంది దేనికోసం? మూగజీవుల సంక్షేమం కోసం. పీకలు కోసి జంతు భక్షణ చేయడం మహాపాపమని తెలియజెప్పడం కోసం. మన దేవుళ్ళు చెప్పారు కదా, అన్ని జీవుల్లో నేనున్నా అని. దాన్నే మనకు తిరిగి గుర్తు చేస్తున్నారు. ప్రతి జంతువుల్లో భగవంతుడు ఉన్నాడని వాళ్ళందరూ అర్థం చేసుకొని శాకాహారులుగా మారి లక్షల మందికి మన ధర్మాన్ని గుర్తు చేయించడానికి నడుం బిగించిన యోధులు వీళ్ళందరూ మధ్యతరగతి కుటుంబాల్లోని వాళ్ళైనా ఒకరికొకరు విరాళాలుగా శక్తిని సమకూర్చుకొని వేల మందికి అన్నదానాలు చేస్తూ శాకాహారమే మానవాహారం అని, హింస చోడో హంస పకుడు అని సాటి చెప్తున్న యోగులు వీళ్ళు. దేవుణ్ణి ఎప్పుడు ఈ కళ్ళతో మనం చూసి ఉండకపోవచ్చు. సాటి జంతువులనే దేవుళ్ళుగా ప్రేమించే వీళ్ళందరి కళ్ళల్లో దైవత్వమే కనిపిస్తుంది కదా.